హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై 1000 సబ్స్క్రైబర్స్. ఎందుకంటే తర్వాత నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా ఫస్ట్ ఈ 1K సబ్స్క్రైబర్స్ రావడానికి మాత్రం నేను వెయిట్ చేసింది చాలా 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 హ్యాపీనెస్ ఇచ్చింది 1K రాగానే. సో మా పాప అయితే 100 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేద్దాం అంటూ అలా 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 అడుగుతూనే ఉండేది. సో 1000 అయినప్పుడు చూద్దామమ్మా, 1000 అయినప్పుడు చూద్దామని అలా అంటూ ఉండేదాన్ని. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మాత్రం ఇప్పుడు కాదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనమాట. జూన్ 27th ఐ థింక్ 2021. జస్ట్ లాక్డౌన్ అయిపోయి మళ్ళీ అలాగే బోర్ కొట్టి, లాక్డౌన్ ముందు వరకు ఆ జాబ్ కానీ టిక్టాక్లు కానీ అవన్నీ బ్యాన్ అయిపోయి బోర్ కొట్టుకున్న టైంలో సరే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము, వేరే జాబ్ ఏమీ వద్దు అనుకుని ఆ టైంలో యూట్యూబ్ ఛానల్స్ అంటే మనకి ఎడిటింగ్ ఇదంతా కాకుండా జస్ట్ సరే చేద్దాం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనకు వచ్చిందే పెడదాంలే అన్నట్టు స్టార్ట్ చేసాం. లైట్ తీసుకున్నాం అనమాట. జస్ట్ వీడియోస్ పెట్టేదాన్ని, జస్ట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్వి లేదంటే ఫుడ్ కుకింగ్ వీడియోస్ అలా పెడుతూ ఉండేదాన్ని. బట్ అప్పుడైతే నాకు యూట్యూబ్ నుంచి ఎర్న్ చేద్దాము అనే ఒపీనియన్ అయితే లేదు. టైంపాస్కి చేద్దాము, ఖాళీగా ఉన్నాను కదా ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు, చేద్దాంలే అన్నట్టు అలా ఉండేదాన్ని అనమాట. జస్ట్ అంతే, ఇదితోనే యూట్యూబ్ అప్పట్లో స్టార్ట్ చేశాను. తర్వాత చేశాను కొన్ని రోజులు, తర్వాత నేను ఇంకా అసలు ఒక వీడియోస్ కూడా పెట్టలేదు, ఆపేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నా ఛానల్ కూడా ఇన్యాక్టివ్ స్టేట్లోనే ఉంది. తర్వాత నార్మల్గా నేను మళ్ళీ జాబ్ జాయిన్ అయిపోయాను, హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయంటే, ఫ్యామిలీకి దూరంగా ఉండేదాన్ని హైదరాబాద్లో జాబ్. బట్ నాకు ఇప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య గారికి హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది అనమాట. సో తనకి క్యాన్సర్ అటాక్ అయింది. ఇంకా నేను అక్కడ జాబ్ క్విట్ చేసి రావాల్సి వచ్చింది, చేసి వచ్చేసాను అనమాట. సో నేను జాబ్ క్విట్ చేసి ఆగస్టు హాఫ్ వెళ్ళాను, 15 డేస్ వరకు వెళ్ళాను. ఆ తర్వాత జాబ్ క్విట్ చేసి వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇంకా మా అత్తయ్య హాస్పిటల్లో చూపించడము, తనకి సీరియస్ అవ్వడం, తర్వాత కీమోస్ సర్జరీ కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు కీమోస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో నేను అప్పటి నుంచి కీమోస్ అవి అలా ఉన్న ఆ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేశాను చేయడము. సో ఈసారి అయితే టైంపాస్ కోసం కాదు, ఇప్పుడైతే నేను గట్టిగా ఎర్నింగ్ కోసమే చేస్తున్నాను అనమాట. యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలి, ఖాళీగా అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు ప్రస్తుతానికి. సో నేను ఇదే జాబ్ లాగా అన్నట్టు మళ్ళీ నేను నా ఛానల్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో నేను మా అత్తయ్యకి సర్జరీ అయిపోయిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడము. ఎవ్రీడే ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండేదాన్ని. లాంగ్ వీడియోస్ చేయలేనప్పుడు షార్ట్ వీడియోస్, నేను ఉండే సరౌండింగ్స్లో ఏదైనా సరే ఏదైనా వీడియోలాగా చేంజ్ చేసుకొని పెడుతూ ఉండేదాన్ని. లాంగ్ వీడియోస్ చేసి నాకు ఇంట్లో అన్నీ ఉన్న నైట్ టైం అట్లా ఎడిటింగ్ చేసుకుని అలా మార్నింగ్ టైంలో కానీ నైట్ కానీ ఏ టైం అంటే ఆ టైంలో నేను పోస్ట్ చేసేస్తూ ఉండేదాన్ని. నార్మల్గా అయితే యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే మన కస్టమర్స్ ఏ టైం అదే సబ్స్క్రైబర్స్ ఏ టైంలో అయితే చూస్తూ ఉంటారో ఎక్కువ, వాళ్ళు ఏ టైంలో అట్రాక్ట్ అవుతున్నారు, వీడియోస్ ఎక్కువ టైం ఏ టైంలో స్పెండ్ చేస్తున్నారు యూట్యూబ్ చూడడానికి, వాళ్ళ టైం ఏంటో దాన్ని బట్టి మనం వీడియోస్ పోస్ట్ చేసుకుంటే రీచ్ బాగుంటుంది. కానీ నేను అలా చేయలేదు. సో మామూలుగా నేను ఎడిటింగ్ చేసేసేదాన్ని, ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టేసి నిద్రపోయేదాన్ని అనమాట. అది అప్లోడ్ అయిపోయి మార్నింగ్కి తర్వాత ఎప్పటికో
సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ అలా వచ్చేవి వ్యూస్. బయటకి ఎప్పుడైనా వెళ్తే కూడా ఎక్కడైనా చేసిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేదాన్ని. ఏదైనా షాపింగ్ అంటే మార్కెట్ది వీడియోసే కానీ ఏవైనా అలాంటి వీడియోస్ కూడా షార్ట్స్ రూపంలో పెట్టాను. అవి కూడా రీచ్ బాగానే వెళ్తున్నాయి. సో ఏదేమైనా నా 1K జర్నీ మాత్రం మంచి కిక్ ఇచ్చింది. ఫస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ వరకు చాలా స్లోగా ఉండేది. ఇంకా అక్కడ నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే ఎలా అయినా వచ్చేసే వీక్లీ 100 అలా 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 వస్తూ ఉండేవి. సో త్వరగానే అయిపోయింది. నేను 3 months బ్యాక్ నా వీడియోస్ స్టార్ట్ చేసినప్పటికి నాకు 160 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. అంటే నా అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోయినప్పటికీ 162 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు అనమాట. సో నేను అందుకే 1000 అవ్వంగానే పెట్టట్లేదు ఈ వీడియో. నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మళ్ళీ 1100 అట్లా అయిన తర్వాత, అంటే ఈ 3 monthsలో మాత్రమే నా సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఈ 3 monthsలో వచ్చారు. దానికి కారణం ఏంటంటే రెగ్యులర్గా నేను వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని. ఏదైనా సరే అంటే ఒకటే టాపిక్ కానీ అట్లా నేను స్టిక్ అవ్వలేదు. అంటే కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని, అలాగే మా గార్డెనింగ్ అంటే టెర్రస్ గార్డెన్ గురించి అలాంటివి కూడా చేస్తూ ఉన్నాను. అలానే బయట షాపింగ్, మా మార్కెట్ వీడియోస్ కానీ అలాంటివి కూడా పెడుతూనే ఉన్నాను. బట్ నేనైతే ఫుడ్ రివ్యూస్ ఇవి కొంచెం 1-2 చేశాను, కానీ అవి అయితే ఎవరు పిలిచినవి అలాంటివి అయితే కాదు. నా ఓన్గా నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్సో ఏదో అయితే కాదు, అస్సలు కాదు. అలాంటివి అయితే నేను అసలు చేయను కూడా. మామూలుగా వెళ్ళి వాళ్ళకి అసలు నేను వీడియో తీస్తున్నానని కూడా తెలియకుండానే నేను వీడియోస్ తీసి మామూలుగా నార్మల్గా. అందుకే నా వీడియోస్ ఏదో గెట్ రెడీ అని స్టార్ట్ చేయండి అన్నట్టు ఉండవు. వాళ్ళకి తెలియకుండా తీస్తాను కాబట్టి నార్మల్గా ఉంటాయి నా వీడియోస్లో. బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్వి అవి వాళ్ళకి అసలు తెలీదు. సో నేను ఉన్నట్టు పెట్టేస్తున్నాను అనమాట. ఫుడ్ అయినా మార్కెట్లో ప్రైజెస్ గురించి అయినా ఏదైనా సరే అలానే చేస్తూ వచ్చాను అనమాట వీడియో. ఇకపై కూడా అలాగే చేస్తాను. బట్ నేనైతే త్వరలో లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. లైవ్ కూడా పెడితే నాకు వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బిజీగా ఉన్నాను, హాస్పిటల్కే తిరుగుతున్నాము అనమాట. సో నేను ఖాళీ చేసుకొని ఎలాగోలా లైవ్ సెట్ చేసుకొని చేస్తూ ఉంటాము. ఇంకా ఇప్పుడు ఇది క్రిస్మస్ మంత్ కూడా కాబట్టి దానికి తగ్గట్టు వీడియోస్, షాపింగ్ వీడియోస్ అవి కూడా చాలానే పెడదాం అనుకుంటున్నాను. నేనైతే న్యూ ఇయర్ లోపు వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకుందాము అని టార్గెట్ అయితే పెట్టుకున్నాను. బట్ నాకైతే సబ్స్క్రైబర్ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా రాగలిగాను. ఇక ముందు నేను అక్కడి వరకు వెళ్ళగలగాలి అంటే కూడా సబ్స్క్రైబర్సే నాకు సపోర్ట్ చేయాలి. మీరందరూ సపోర్ట్ చేసి ఇంతవరకు వచ్చింది నా ఛానల్. సో దానికి మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపై మరీ ఇంకా 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 ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా వీడియోస్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో ఏమవుతుందో చూడాలి. న్యూ ఇయర్ లోపు నా వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవుతాయో లేదో నాకైతే డౌట్గానే ఉంది. టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది కదా, ఆల్రెడీ అయిపోయింది. 15 days అయిపోతుంది మంత్ స్టార్ట్ అయ్యి కూడా. నెక్స్ట్ ఇప్పుడు మరి ఏమవుతుందో చూడాలి. మంత్ ఎండింగ్ లోపు అంటే కష్టమే 4000 వాచింగ్ అవర్స్. బట్ నాకు కంటెంట్ ఇవ్వడానికి మాత్రం నేను గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అయినా 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. 1 monthలో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి నేను అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ అయితే అవసరం, గ్యారంటీగా నాకు ఎర్నింగ్స్ కావాలి. సో అది నేను యూట్యూబ్ నుంచి ఎర్న్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దానికోసం మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్స్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను కంటెంట్ని చేంజ్ చేసుకుంటాను. బట్ మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. మరిన్ని వీడియోస్ నేను ఇలానే చేస్తూ మరింత ముందుకు వెళ్తాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. బాయ్. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ A2 Info. సో వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై 1000 సబ్స్క్రైబర్స్. ఎందుకంటే తర్వాత నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా ఫస్ట్ ఈ 1K సబ్స్క్రైబర్స్ రావడానికి మాత్రం నేను వెయిట్